హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టైల్నెస్ స్టీల్ స్లింగ్ షాట్స్, రెజిన్ స్లింగ్ షాట్స్, లేజర్ స్లింగ్ షాట్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఓకే, ఇది స్టైల్నెస్ స్టీల్ స్లింగ్ షాట్. ఇది రెజిన్ ఫైబర్. ఇది స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇది కూడా ఇది రెజిన్ స్లింగ్ షాట్, అంటే ప్లాస్టిక్ మోడల్ ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ స్లింగ్ షాట్ అలో ఫ్లాట్ స్కిన్ మోడల్. ఇది చూడండి, ఈ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. కలరింగ్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇది ఏ విధంగా ప్లే చేస్తుందో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇదివరకు స్లింగ్ షాట్లో నేను వీడియో మీకు చూపించాను కదా, ఆ స్లింగ్ షాట్కి మనం రబ్బర్ ఈ విధంగా కట్టాల్సి ఉంటుంది. బట్ దీనికి అవసరం లేదు. మనం ఈ విధంగా పుష్ చేసినప్పుడు ఈ ముందుకు వెళ్ళింది కదా, రబ్బర్ ఈ విధంగా ఇలా పెట్టి ఇలా ఫిట్ చేసుకోవడమే. ఇందులో లేజర్ లైట్ కూడా ఉంటుంది. ఎయిమింగ్ చేయరని వాళ్ళు కూడా చాలా ఈజీగానైతే ఎయిమింగ్ చేయవచ్చు. అది ఏ విధంగా చేయాలో నేను లాస్ట్ వరకు చూపిస్తాను. ఇది లేజర్ లైట్ అన్నట్టు. ప్రతి స్లింగ్ షాట్లో 2 నుంచి 3 రబ్బర్ జతలు అయితే వస్తాయి. ఇది స్టైల్నెస్ స్టీల్ స్లింగ్ షాట్. చూడండి, ఇది కూడా ఎంత ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉందో. చాలా నీట్గా అయితే ఉంది. ఈ మోడల్స్లో 16 డిగ్రీ యాంగిల్ కూడా ఉంటుంది. చూడండి, చాలా నీట్గా ఉంది ఈ స్లింగ్ షాట్. ఓకే, ఈ విధంగానే మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ కింది సైడు డ్రాగన్ మోడల్ చాలా నీట్గా ఉంది. ఈ మధ్యలో ఈగిల్ ఉంది కదా, చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా బయటికి కూడా తీయవచ్చు. ఇది ఒకసారి మీరు గమనించండి ఎంత నీట్గా ఉందో. చాలా నీట్గా బాగుంది.
ఓకే, మనకు కావాల్సినప్పుడు తీసేసుకొని మళ్ళీ సింపుల్గానైతే ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా కూర్చుంటుంది మళ్ళీ ఇందులోనే. ఇదొక మోడల్. ఓకే, ఈ విధంగానే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కదా. స్టైలిష్ స్టీల్ స్లింగ్ షాట్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వీటన్నిటికి కూడా దాదాపుగా లేజర్ లైట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో, రబ్బర్ కూడా ఏ విధంగా ఫిట్ చేయాలో చూపిస్తాను తర్వాత. ఓకే, ఈ స్లింగ్ షాట్ చూడండి, ఆర్స్ మోడల్ చాలా నీట్గా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నేను వాడేది ఈ స్లింగ్ షాటే, చాలా బాగుంది. దీనికి లేజర్ లైట్ కూడా వస్తుంది. ఈ స్లింగ్ షాట్లో మనకి 3 జతల రబ్బర్లు అయితే వస్తాయి. ఒక్కొక్కటి ఒక్క థిక్నెస్తోనే వస్తుంది. మనకు వచ్చే రబ్బర్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి రబ్బర్స్. ఇందులో లేజర్ లైట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ లేజర్ లైట్ గురించి మీకు చివర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్లింగ్ షాట్ చూడండి, చాలా నీట్గా ఉంది. ఈ స్లింగ్ షాట్ కూడా CR7. ఇలాంటి మోడల్స్కి లేజర్ లైట్ అనేది రాదు. ఇందులో కూడా 3 జతల రబ్బర్లు ఉంటాయి. ఈ స్లింగ్ షాట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్లింగ్ షాట్కి మనం 3 రకాలుగా ఈ స్లింగ్ షాట్ వాడచ్చు. OTT, TTF మోడల్లో స్లింగ్ షాట్ యూజ్ చేయవచ్చు. నేను ఇంతకుముందు స్లింగ్ షాట్ కొట్టినప్పుడు ఈ విధంగా షూట్ చేసేది కదా. ఈ మోడల్లో ఈ విధంగా కూడా షూట్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ విధంగా షూట్ చేయడం చూపిస్తాను. స్లింగ్ షాట్తో ఫ్లాట్ రబ్బర్ బ్యాండ్ యూజ్ చేయవచ్చు, అలాగే రౌండ్ రబ్బర్ బ్యాండ్ కూడా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ స్లింగ్ షాట్, ఈ మోడల్ కూడా చాలా డిఫరెంట్గానైతే ఉంది. ఈ బ్యాక్ సైడ్ రెజిన్ మోడల్లో స్ట్రాంగ్ ఫైబర్ మోడల్లో వస్తుంది. చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇది వచ్చేసి స్టీల్తో ఉంటుంది, చాలా బాగుంది. ఇది కూడా, దీనికి కూడా లేజర్ లైట్ ఫిట్టింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ స్లింగ్ షాట్ కూడా చాలా బాగుంది. దాదాపుగా మన దగ్గర ఉన్న స్లింగ్ షాట్స్ అన్నీ కూడా ఈ విధంగా కట్టుకునేది కాకుండా ఈ మధ్యలో రబ్బర్ పెట్టి మనం ఫిట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవి క్లే బాల్స్ అని అంటారు. క్లే బాల్స్ మట్టితో చేసినవి. ఇవి బిగినర్స్కు చాలా ఉపయోగపడతాయి. మనం షూట్ చేసిన టైంలో టార్గెట్కి ఎప్పుడైతే హిట్ అవుతుందో ఈ బాల్స్ అనేటివి పగిలిపోతాయి. ఇవి మీకు తెలిసినవే స్టీల్ బాల్స్. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు షూట్ చేయవచ్చు. ఓకే, ఇది ప్రెసిస్ 0.7 థిక్నెస్. ఇది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ప్రెసిస్ 0.7 mm. ఈ డిస్టెన్స్ 6 ఇంచెస్ వరకు ఉంటుంది. టోటల్గా 2 మీటర్స్ ఉంటుంది. ఒక్క జతతో ఇది 500 షాట్స్ వరకు కొట్టవచ్చు. చాలా క్వాలిటీగా ఉంటుంది. మనం లేజర్ లైట్ ఫిట్ చేసుకున్నప్పుడు
ఆర్స్ వైపు ఈ హ్యాండ్ నేను లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాను కదా, ఈ విధంగా ఫిట్ చేసుకోండి లైట్ అనేది ముందుకు కొట్టడానికి. స్లింగ్ షాట్ లెవెలింగ్ చూడడానికి ఈ విధంగా ఇటు సైడు దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫిట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నా కాబట్టి ఈ విధంగా ఏమి చేయవచ్చు. ఈ విధంగా ఎయిమింగ్ అనేది చేయాలి. లేజర్ లైట్ మనకు ఎక్కడ పడుతుందో మన యొక్క టార్గెట్ అదే. ఈ విధంగా బిగినర్స్ కూడా చాలా సింపుల్గా షూట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది లేజర్ లైట్ స్లింగ్ షాట్ కదా, దీంతో ఏ విధంగా షూట్ చేయాలో చూపిస్తాను లైటర్తో. చూడండి ఒకసారి, లేజర్ లైట్ ఆన్ చేస్తున్నాను. ఈ విధంగా టైట్ చేస్తే ఆన్ అవుతుంది. షూట్ చేసే టైంలో లేజర్ లైట్ ఆ విధంగా లైటర్ మీద పడేలా చూసుకోండి, సరిపోతుంది. ఫ్రెండ్స్, స్లింగ్ షాట్ హంటింగ్ కొరకైతే కాదు, స్లింగ్ షాట్ ఒక స్పోర్ట్స్ గేమ్ లాగా తీసుకోండి. వేరే దేశాలలో స్లింగ్ షాట్ టోర్నమెంట్స్, వరల్డ్ కప్స్ కూడా జరుగుతాయి. అదేవిధంగా మీ సపోర్ట్ అనేది ఉంటే మన దగ్గర క్రికెట్ టోర్నమెంట్స్ ఏ విధంగా జరుగుతాయో స్లింగ్ షాట్ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్లింగ్ షాట్ కావాల్సిన వారు నాకు కామెంట్ చేయండి. ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేయబడుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.